ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ మినిట్ విత్ గాడ్. ప్రాముఖ్యమైన ప్రదేశాలు అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న. మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన పర్వతము ఏది? జవాబు సీనాయి పర్వతము. రెండవ ప్రశ్న. మోషే మొదటగా దేవునిని మండుచున్న పొదలో చూచిన ప్రదేశం ఏది? జవాబు హోరేబు పర్వతము. మూడవ ప్రశ్న. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఏ ప్రదేశము నుండి బయలుదేరారు? పీహహిరోతు. నాలుగవ ప్రశ్న. పేతురు యేసుతో కలిసి నీటి మీద నడిచిన ప్రదేశం ఏది? జవాబు గలిలయ సముద్రం. ఐదవ ప్రశ్న. ఏలియా పరలోకానికి ఎగిరిపోయిన ప్రదేశం ఏది? జవాబు ఎరికో దగ్గర యోర్దాను నది. ఆరవ ప్రశ్న. పౌలు ఏ నగరములో అరేయోపగు వద్ద ప్రసంగించాడు? జవాబు ఏథెన్సు. ఏడవ ప్రశ్న. యేసు సమరయ స్త్రీతో బావి దగ్గర సంభాషించిన ప్రదేశం ఏది? జవాబు సమరయలోని సుకారు. ఎనిమిదవ ప్రశ్న. అగ్నిగుండములో పడవేయబడ్డ ముగ్గురు యువకులు ఉన్న ప్రదేశం ఏది? జవాబు బబులోను. తొమ్మిదవ ప్రశ్న. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళిన ప్రదేశం ఏది? జవాబు మోరియా పర్వతము. పదవ ప్రశ్న. సౌలు పౌలుగా మారినప్పుడు యేసు దర్శనం పొందిన ప్రదేశం ఏది? జవాబు దమస్కు మార్గం. 11వ ప్రశ్న. యేసు లాజరును మృతులలో నుండి లేపిన ప్రదేశం ఏది? జవాబు బేతనీయ. 12వ ప్రశ్న. ఏ ప్రదేశంలో ఎలీషా చేదుగా ఉన్న నీరు మధురంగా మార్చాడు? జవాబు ఎరికో. 13వ ప్రశ్న. మోషే చనిపోయిన ప్రదేశం ఏది? జవాబు నెబో పర్వతం. 14వ ప్రశ్న. యోనా ఏ నగరానికి
దేవుని సందేశం ఇవ్వడానికి పంపించబడ్డాడు? జవాబు నినివే. 15వ ప్రశ్న. పౌలును సీలలు మొదట బంధింపబడ్డ ప్రదేశం ఏది? జవాబు ఫిలిప్పి. 16వ ప్రశ్న. యాకోబు దేవునితో పోరాడి గెలిచిన ప్రదేశం ఏది? జవాబు పెనూయేలు. 17వ ప్రశ్న. నోవహు ఓడ నిలచిన ప్రదేశం ఏది? జవాబు అరారాతు పర్వతం. 18వ ప్రశ్న. గిద్యోను దేవుని పిలుపు పొందిన ప్రదేశం ఏది? జవాబు ఒఫ్రా. 19వ ప్రశ్న. ఏలియా బయలు ప్రవక్తలకు సవాలు చేసిన ప్రదేశం ఏది? జవాబు కర్మేలు పర్వతము. 20వ ప్రశ్న. యేసు మొదటి అద్భుతం చేసిన ప్రదేశం ఏది? జవాబు కానా. 21వ ప్రశ్న. ఇశ్రాయేలీలు పోతపోసిన దూడను చేసిన ప్రదేశం ఏది? జవాబు సీనాయి పర్వతం అడుగు భాగం. 22వ ప్రశ్న. ఎలీషా యోర్దాను నది నీటిని విభజించిన ప్రదేశం ఏది? జవాబు ఎరికో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన జవాబులు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.